మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో నూతన ఆర్టీసీ బస్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ ఐడిఓసిలో సమీక్ష సమావేశం. మేడారం జాతరకి బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి. సికింద్రాబాద్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ప్రమాణ స్వీకార మహోత్సవం. కర్నూలులో అట్టహాసంగా ప్రారంభమైన టీజీబీ లక్కీ 2 యూత్ క్రికెట్ టోర్నమెంట్. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెప్పేసి అత్యాశకు పోయి అన్నెసరిగా సైబర్ క్రైమ్కి విక్టిమైజ్ కాకుండా అందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు సార్, నాకు అసలు డ్రగ్స్ అనే వ్యాపారం నాకు తెలియదు సార్. అట్లంటే ఏంటమ్మా, దానిపై ఉన్నది తెలుసుకో, ముడిపడి ఉన్నది తెలుసుకో, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగుండు. in a different way using other means. కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని మీకు వీడియోస్ చూపెట్టాము. ఆ వీడియోస్ మీకు అర్థమయ్యాయా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో అర్థమైందా? మీరు 10 మందిని జాయిన్ చేస్తే తలా ఒకరి దగ్గర మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి, అలా మీరు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే, వాళ్ళు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే, అలా మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ వీడియో అర్థమైందా మీకు? ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్, ఇంకొకటి సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రాడ్. సోషల్ మీడియాలో యూ షుడ్ బి ఓకే యాక్టివ్, బట్ యూ షుడ్ నాట్ షేర్ యువర్ ఎ వల్నరబుల్ డివైస్. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఇట్స్ ఎ వల్నరబుల్ డివైస్. ఒకప్పుడు మీ ప్రాపర్టీ, మీ డీటెయిల్స్ అవన్నీ ఇంట్లో లాకర్లో పెట్టుకునేవాళ్ళు భద్రంగా, సేఫ్లో. దాన్ని ఎవడన్నా కొట్టేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాడు రెక్కీ చేసి చాలా ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీరు లేనప్పుడు వాడు పగలగొట్టి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డివైస్ ఏదైతే ఉందో, మొబైల్ డివైస్, వెరీ ఈజీ. ఒక్కసారి ఏదైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయ్యి వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. మీ ఫొటోస్ వాడికి దొరుకుతాయి, దాన్ని పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ వాడికి దొరుకుతాయి, మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ ఎ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. ఓటీపీస్ ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ అవుట్ సైడర్స్. మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా. మీ పాస్వర్డ్స్ ఏమన్నా ఉంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా. అండ్ సోషల్ మీడియా ఐ ఆల్రెడీ టోల్డ్
don't share your private details in social media, and keep your mobile always in your control. మీ మొబైల్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ వాట్సాప్ ఆర్ సమ్ ఫైనాన్షియల్ యాప్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి. రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యు టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి, నార్మల్ కాల్స్ కోసం, డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి. ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్ష్యూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా, ఏదైనా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? చెప్పింది అర్థమైందా? ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ ఐడిఓసి సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు, 2BHK గృహాలు, భూభారతి ధాన్య సేకరణ, ఎయిర్పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరద నివారణ పనులపై సమీక్షించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ప్రవేశపెట్టిన మందమర్రి రామకృష్ణాపూర్ మంచిర్యాల షెడ్యూల్ ఆర్టీసీ బస్సును కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే విధంగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ నూతన బస్ సేవతో మందమర్రి రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిర్యాలకు వెళ్లే ప్రయాణం మరింత సులభంగా మారుతుందని పేర్కొన్నారు. స్థలాలు కొనలేక వాళ్ళు ఇప్పుడు అక్కడే సెటిల్ పర్మనెంట్గా
వేటుకు తిరుమల సార్ మీద పడుతుంది మరి ఓకే ఓకే రైట్ ఓకే ఓకే సార్ కొంచెం ముందుకున్నాడు సార్ కొంచెం ముందుకున్నాడు తిరుమల సార్ కొంచెం పైకి అవుతాను సార్ బాగా మెల్ల సార్ మన మంత్రి గారు ఎఫర్ట్ తోటి కొత్త బస్ ఇవ్వడం జరిగింది. సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతున్నాయి. అది కూడా 2-3 డేస్ బ్యాక్ మనకి వీక్ కూడా మొత్తం క్లియర్ చేయించారు. అది కూడా విదిన్ ఏ వీక్ మనం పూర్తి చేస్తాము. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్ ఇవ్వడం జరుగుతున్నాయి, మళ్ళీ జాతర తర్వాత ఉంటుందా తీసేస్తారా? దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను. ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి. ఈ ఏరియాలో వాళ్ళు 20 minutes మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాఫిక్ బట్టి, అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే 20 minutesలో చేస్తారు, లేదు అంటే సెల్ఫ్ గ్రూప్స్. ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సుమారు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఇవ్వడము, మితి లేని రుణాలు ఇప్పించడము. ఇందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పావుల వడ్డీ ఇచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మితి లేని రుణాలు ఇప్పించడము. దీంతో పాటు ఇక్కడ మన మందమరిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పెట్రోల్ బంక్, ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది. ఆ పెట్రోల్ బంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము. 2-3 నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది. మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. నిన్న కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు కూడా ఇది చెప్పినాను, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు. ఈ 200 యూనిట్ల గృహజ్యోతి కూడా మనకు ఈ రేషన్ కార్డు ద్వారా వస్తుంది. అందరూ కూడా ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్లో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం బయ్యన్న వాగు రిజర్వాయర్ నుండి తుంగతుర్తి నియోజకవర్గానికి యాసంగి పంటలకు నీటిని విడుదల చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం అన్నారు. సైడ్ వస్తుందా? ఇప్పటికీ ఈ నియోజకవర్గానికి బంధము అనుబంధము బంధుత్వాలు ఇవన్నీ ఉండే, కానీ పూర్తి స్థాయిలో 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి చెరువు, ప్రతి వాడ తెలుసు. కాబట్టి ఏనాడైనా ఒకసారి ఎమ్మెల్యే కావాలి, నియోజకవర్గాన్ని కొంత మార్పు చేయాలనేది నాకు తపన ఉండే. కానీ మీ అందరి దీవెన వల్ల ఎమ్మెల్యేనైనా కొంత మార్పు కోసం నేను తపన పడతా ఉన్నాను. దానికి నేను బంగారు కొండని చేస్తానని చెప్తలేను, కానీ కొంత
ప్రయత్నం అది జరగాలని అనుకుంటా ఉన్నా. దాదాపు ఇప్పుడు మనం పోతే ఇప్పుడు ఈ తొండ పోతే అది ఎంతో సాపోయింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్. మాన్య బిల్డింగ్లు అయితే దాని వైభవం ఎట్లుంటుంది, అంత గొప్పగా ఉంటుంది. తర్వాత మొన్ననే అసెంబ్లీలో మా కట్టగూడూరుకి ఐటీ ఇచ్చింది, కానీ మాకు తుంగతుర్తి కూడా ఒక ఐటీ ఏటీసీ ఇవ్వమని చెప్పి గౌరవ కార్మిక శాఖ మంత్రులు వెంకటస్వామి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని పనిగిరి టూరిజం చేయాలని చెప్పి నేను మన సూపర్ కృష్ణారావు గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏం కాకపోయినా మరి కవిత వాడు ఒక ఇల్లు కొని పెట్టిపోయింది, మరి ఏం జరగనో ఎట్లా జరగనో మరి ఇసుకటాలకు ఏమైనా ప్లాన్ చేసిన అలా కూర్చొని తెలియదు. కానీ పనిగిరిలో మరి ఏం పని ఉందని కొనదు, అవైతే ఇల్లు కొనదని నాకు కూడా టీవీలో చెప్తే అర్థమైంది నాకు. కనుక ఇవాళ మనం రైతు క్షేమంగా ఉంటేనే రాజ్యం క్షేమంగా ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తూ ఉంటుంది, తర్వాత మన మోటార్లు కూడా ఉచిత కరెంట్ ఇస్తూ ఉంటుంది. 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మనకు రైతును ఆదుకుంటా ఉంది. కనుక మహిళలకు కానీ అందరికి కూడా బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అనే సంగతి మనం నిండుగా ఆశ్రయించుకోవాల్సిన అవసరం ఉంటేనే ఉంది. అసెంబ్లీలో ఉండాలి, మాట్లాడే ప్రజా సమస్యల మీద మీకు ప్రతిపక్షంగా మీకు హక్కు కూడా ఉంది అని అంటే ఆయన దాన్ని పట్టించుకుంటున్నాడు. నేను బైకట్ చేస్తున్నాను, వెళ్ళిపోయినాక పోయి ప్రగతి భవన్ లేకపోతే అలా ఏది మా తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ వేసిన అది పెట్టిండు. అది పెడితే అది ఏ లెక్కలకు పోతుంది? నువ్వు అంగిలాగా దొరుకునే మనిషిలాగా ఉంటావు, అంగిలాగా లేకపోతే నువ్వు మనిషి అవుతావు. అవునా కదా? అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది, అసెంబ్లీలో నువ్వు మాట్లాడేది రికార్డ్ అయింది, అప్పుడు నీకు గౌరవం ఉంటుంది. కానీ మొత్తం ప్రాజెక్టుల పేరు మీద వీళ్ళకి వచ్చే నీళ్ళు కాళేశ్వరం చెప్తుంది, ఈ కాళేశ్వరం నీళ్ళు అంటే రేపు స్టేట్మెంట్ వస్తుంది, అది మీ కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఎక్కడికి కాళేశ్వరం ఏం కథ. ఆ కాలేజీ దగ్గర మిగిలిన ప్రజల కోసం కొట్లాటలు తల్లాటలు బిడ్డొక పార్టీ కొడుకో పార్టీ రకరకాలుగా వాళ్ళు చిల్లర కొలరైదు చెప్పేది నువ్వు వాళ్ళ కథతో మొత్తం ఫోన్ పెట్టయితే అవసరం అవుతారు. అగమాగ పాపం తల్లడిపోతాడు కేసీఆర్ ఇంత తెలంగాణ దిష్టి అనుకుంటుడు. కానీ సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇలా సోయలేదు, ఇది అర్థం. ఆ సోనియా గాంధీ ఏం చేసింది, పాపం పిల్లలు చచ్చిపోతున్న ఏర్పాటు చేసింది తప్ప పొరపాటు ఈ బీజేపీ గురించి మాత్రం అస్సలు కాకపోవు, ఇంకా ఎప్పుడు కాకపోయి. కానీ ఇది మన కళ నెరవేరిందంటే బికాస్ ఆఫ్ సోనియా గాంధీ గారే. ఆమె 2004 ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు తెలంగాణ నర్సంపేటలో కాంగ్రెస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేస్తున్న నిరాధార ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు రాయిడి దుష్యంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధికి నిధులు తీసుకురాలని కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట అభివృద్ధికి కోట్లాది నిధులు తెచ్చారని, వైద్య విద్య మౌలిక వసతుల రంగాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో గులాబీ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవ్విపోదురు కాక నాకేం సిగ్గన్నట్టుగా నోటికి ఎంత వస్తుందో అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. మనం మాట్లాడేది ఎంత నిజము ఏంది అసలు దాని విషయం ఏంది, అసలు మనం మాట్లాడేది నిజమా తప్ప అనేది తెలుసుకోకుండా ఊరికనే ఏదో మాట్లాడాలి కాబట్టి పెద్ద చిన్న తేడా లేకుండా ఒక మాజీ ఎమ్మెల్యే పట్టుకొని నువ్వు అనుకుంటా ఏకవచనంతో సంబోధించుకుంటూ గౌరవ మర్యాదలు మర్చిపోయి మనం ఒక మన యూత్ అనేది ప్రజా సమస్యల మీద కొట్లాడదాం, కానీ ఇది మర్చిపోయి స్థాయి మించి పెద్ద మనుషుల మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏవైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే బ్రోచర్ పట్టుకొని చూపిస్తున్నారు, బ్రోచర్ ఒకసారి ఈ బ్రోచరు వాళ్ళు ఏదో పట్టుకొని చూపించుకుంటూ తిరుగుతున్నారో, దీంట్లో కుమ్మరికుంట పార్క్ ఏమైంది డెవలప్మెంట్ చేస్తారు కానీ మాట్లాడిళ్ళు. అది కుమ్మరికుంట పార్క్ కొంచెం జూమ్ చేసిన ఈ పార్క్ అని చూపించుకుంటూ మనం మాట్లాడాలి కదా చిన్న. ఇప్పుడు ఈ పార్క్ ఒకటి చూపిస్తున్నావు, కానీ నువ్వు ఒకటి ఎదుటి వాళ్ళని వేరైతే చూపించినప్పుడు అదే 4,000 మనకెళ్ళి చూపిస్తే కూడా తెలుసుకోవాలి మనము. ఎందుకంటే దాని ఎమ్మటే ఉన్న మన సెంట్రల్ డివైడర్స్ అయితే ఏంది, సెంట్రల్ లైటింగ్ అయితే ఏంది, మనము నర్సంపేటలో జంక్షన్స్ అయితే ఏంది, వెనుక ఉన్న ఆడిటోరియం అయితే ఏంది, వాటితో పాటు వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్, నర్సంపేటలో సబ్ స్టేషన్స్, మళ్ళీ సివిల్ జడ్జి కోర్టు నిర్మాణము, ఇంటర్నల్ బీటీ రోడ్స్, మనం ఇలా చూసుకుంటూ పోతే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బ్రోచర్ 10 అయినా కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చెప్పాలని సరిపోదు. అసలు మీరు ఏదైతే
కుమారికుంట పార్కు ఎందుకు పనులు స్టార్ట్ కావాలని అడుగుతున్నారో మొదలు అసలు కుమారికుంట పార్కు అనేది టెండర్ ఎప్పుడైంది, అది ఎందుకు క్యాన్సిల్ అయింది, మళ్ళీ దానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు దానికోసం శాంక్షన్ అయినాయి, అది ఎవరు క్యాన్సిల్ చేయాలి అనేది మీకు మీ పార్టీ పెద్దల దగ్గరికి పోయి అయ్యా ఇట్లా కుమారికుంట పార్కు నిధులు వెనుకకు పోయినాయి, ఎందుకు పోయినాయి, దీనికి కారణం ఎవరు, దీన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు అది అగ్రిమెంట్ ఎవరి పేరు మీద ఏంది, ఇవన్నీ కనుక్కొని మాట్లాడితే మీకు కొంచెం గౌరవం ఉండేది. వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దీని కలర్ కూడా వేయలేదు, కనీసం దీని ముందు బండలు కూడా వేయలేదు, కాంపౌండ్ కట్టలేదు. అంటే ఎందుకు నిర్లక్ష్యం ఇంత? మరి దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ఒక పేద ఆడపిల్ల పెళ్ళవు కదా, మరి దీన్ని ఎంతోమంది ఫంక్షన్ చేస్తున్నారు కదా, ఏదైనా మీటింగ్లు పెట్టుకున్నారు కదా, దీన్ని ఎందుకు ఆపుతున్నట్టు? మరి రెండేళ్ళు అయింది కదా, రెండేళ్ళకి ఏం చేస్తారు మీరు? ఇవన్నీ మీ కళ్ళ కనబడతలేవా? కళ్ళ ముందు బిల్డింగ్ కనబడుతుంది కదా కట్టినట్టు, మీరు ఏం చేసేది? దీనికి సమాధానం చెప్పండి మాకు. దాని కిటికీలలో బూజు పట్టినది, రేకులు అడ్డం పెట్టిండ్రు. అది 2 ఏళ్ళకి వెళ్ళి మీకు దీనికి కనీసం కిటికీలు పెట్టే పైసలు లేవు మన కాడ. ఈరోజు అదే మనం 39 కోట్ల రూపాయలు తెచ్చినామని నిన్న మీరు ఏదో ప్రెస్ మీద రిలీజ్ చేసింది కదా, ఆ 39 కోట్లలో 1 నుంచి 9 వార్డులకు సంబంధించిన వర్క్స్ మీరు చూపిస్తున్నారు. ఒకసారి వచ్చింది ఈ 1 నుంచి 9 వార్డులకు వచ్చిన పైసలు 9 వార్డులు చూపిస్తున్నారు కదా, దీంట్లో మరి 9 తర్వాత వార్డులు ఎందుకు లేవు? అసలు ఈ 9 వార్డుల ఫండ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అనేది మీకు తెలుసా? ఈ గతంలోనే 42 కోట్లతో సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట మున్సిపాలిటీకి నిధులు టీఎఫ్ఐడిసి ద్వారా శాంక్షన్ చేసి తీసుకొచ్చడం జరిగింది. తీసుకొచ్చిన పైసలు టెండర్లు అయినాయి, అగ్రిమెంట్లు అయినాయి కొన్ని. ఇవన్నీ క్యాన్సిల్ చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే. అది మీరు తెలుసుకోవాలి, పెద్దలను అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు క్యాన్సిల్ చేసి అది టెండర్లు కొన్ని ఈ 9 వార్డులో ఉన్న వర్కులను డైవర్ట్ చేసి వేరే వార్డులో పెట్టుకొని ఈరోజు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పరుగు పోతుందని ప్రజలు అడుగుతున్నారని ఏదో ఇది ఇంకా టెండర్ ప్రక్రియ కూడా కాదు, ఇంకా ఓన్లీ బడ్జెట్ శాంక్షనే. అది టెండర్లు అయ్యేది ఎప్పుడు, వర్కులు అయ్యేది ఎప్పుడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా, తెలుస్తలేవా? 9 వార్డులకు వచ్చినాయని మేము గతంలో క్యాన్సిల్ అయినని చెప్పినాం. ఎందుకు క్యాన్సిల్ అయినా ఇప్పుడు సమాధానం కూడా చెప్పలేవారు. ఇవాళ మీ పని చేస్తామని చెప్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తారు. రాబోయే ఎలక్షన్లకు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేసి ఈ బిల్డింగ్ మేమే మున్సిపాలిటీ నుంచి పూర్తి చేస్తాము. పూర్తి చేసి స్థానిక మహిళలకే దీన్ని మెయింటెనెన్స్ కూడా అప్పచెప్పాలని మా మాజీ ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం దీనికి పేరు కూడా మార్చి దీన్ని అంబేద్కర్ భవన్గా చేయాలని కూడా కోరుకుంటున్నాము. జై తెలంగాణ. ఈ నెల 11, 12 మరియు 13వ తేదీల్లో జరగనున్న హజరత్ మాషక్ ఈ రబ్బానీ 470 దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీన్ బాబా అన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్లోని మాషుక్ ఏ రబ్బానీ ఉత్సవాల గోడ పత్రికను దర్గాలో ఆవిష్కరించారు. జనవరి 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు దర్గా పీఠాధిపతి నవీన్ బాబా ఇంట్లో ఫాతిమాతో ఉర్ఫ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన రాత్రి 9 గంటలకు సందల్ సాని మరియు వేడుక ఉంటుందని, 13వ తేదీన ఖురాన్ పఠనం అనంతరం హజ్రత్ సయ్యద్ షా హైదర్ ఇల్లాలుద్దీన్ కాద్రీ జిలానీకి ప్రత్యేక ప్రార్థన ఉంటుందని, ఈ వేడుకలకు దేశం నుండే కాకుండా వివిధ దేశాల నుండి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, మున్సిపల్, విద్యుత్తో పాటు జిల్లా అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీన్ బాబా తెలిపారు. मैं सैयद शाह हैदर हिलालुद्दीन खादरी अल मारूफ नवीन बाबा साहब सज्जादा नशीन व सवल्ले दरगाह हजरत सैयदना जलालुद्दीन फादी शाह जमल बहर माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह हजरत माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह का 470वां उर्स शरीफ 2026 को बड़ी अक़ीदत व एहतराम से मनाया जा रहा है, जिसमें जलसा औलिया से मौलाना ज़ियाउद्दीन नक्शबंदी साहब, मौलाना अज़ीज़ुल्लाह खजी साहब, मौलाना जाफ़र आबिदीन साहब
और सैयद मखदूम मुहिउद्दीन साहब तेलुगु में मुखातिब फरमाएंगे। 21 रजब बरोज़ इतवार बाद नमाज इशा ठीक 9 बजे होगी और बाद नमाज इशा के जलसा अजमत औलिया व अजमत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम एरिया जदीद में बड़ी धूमधाम से मनाया जा रहा है और जिसमें मुक़र्रिरीन ने ख़िताब फरमाएंगे। और 22 रजब को एरिया जदीद में लंगर आम व ख़ास रहेगा और बाद नमाज इशा दफ़े हमादी ब्रदर्स हमद व नात सुनाने की शहादत हासिल करेंगे। और 23 रजब को बाद नमाज फजर ख़त्म कुरान से इख्तिताम अमल में आएगा। अल्हम्दुलिल्लाह हमारे मिनिस्टर कुंडा सुलेखा साहब की जानिब से यहाँ पर जो डेवलपमेंट के जो काम जो सीना किए जो सीना जा रहा है, अल्हम्दुलिल्लाह सराय खाना और जो सीना औरतों के लिए मस्जिद और टॉयलेट और वज़ू खाने का भी ज़ोर से काम जो सीना जारी है। अब अल्हम्दुलिल्लाह ये उर्स शरीफ के इंतजामात में कुंडा सुलेखा साहबा, कलेक्टर साहबा और कमिश्नर साहबा ने बखूबी अपने अपने काम को अंजाम देंगे इंशाअल्लाह ताला। अल्लाह हाफ़िज़। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.